వినుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ జీవన సందేశాలు ఆలకిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశాలు మీ ఆత్మీయ జీవితాల్ని ఎంతగానో బలపరుస్తున్నాయని చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతున్నాయని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభునామాన్ని నేనెంతగానో మహింపరుస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజుల నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. ఏమిటి అంశం అంటే షారోను పొలం. చెప్పండి, షారోను పొలం. ఎక్కడుగా వాక్యం అంటే పరమగీతములు 2వ అధ్యాయం 1వ వచనం ఉంటది. నేను షారోను పొలములు పూచే పుష్పము మట్టిదానను అని షూలమతి చెప్తుంది. ఎందుకు షారోను పొలంలోనే పూస్తుంది అనే విషయాలు మనం ఒక్కోటిగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చివరి అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఈ షారోను పొలంలోనే ఎందుకు పూస్తానంటుందంటే, ఒకటి షారోను పొలము సొగసైన మైదానం అని నేర్చుకున్నాం. 2 షారోను పొలము పచ్చిక గల మైదానం అని నేర్చుకున్నాం. 3 షారోను పొలములో వివిధ రకాల పుష్పాలు ఉంటాయి అని నేర్చుకున్నాం. 4 షారోను పొలము ఆకర్షించిద్ది అని నేర్చుకున్నాం. 5 షారోను పొలములో సువాసన విరజమ్మిద్ది అని నేర్చుకున్నాం.
ఇప్పుడు ఆరో విషయాన్ని మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆరో విషయం ఏంటంటే ఈ షారోను పొలం అంట విశాలమైన మైదానం అంట. దేవుడికి స్తోత్రం చెప్పే గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ షారోను పొలము విశాలమైన మైదానం. అసలు ఈ షారోను పొలము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 24 వచనాల్లో మనకు ఆ షారోను పొలం కనపడుతుంది. ఎఫ్రాయిము మనిషే స్వాస్థ్యముల పడమట నున్న ఫలవంతమైన ప్రదేశము, ఫలవంతమైన మైదానము అని రాయబడతాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనములో యోర్దాను నదికి తూర్పున గాదు గోత్ర స్థానమందలి ఒక మైదానము అని రాయబడింది. మూడవదిగా అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 35వ వచనం కైసరికి ఎప్పేక మధ్య సముద్ర తీరమందలి ఒక మైదానము, ఒక స్థలము అని వ్రాయటం జరిగింది. అప్రియమైన సోదరి సహోదరుడా, కనుక ఈ షారోను పొలమట విశాలమైన మైదానం. అప్రియమైన సోదరి సహోదరుడా, విశాల విరుకుల నుంచి విశాలతలోకి నడిపించగలిగిన నా యేసయ్య, అందుకే షోలమతి అంటదే, నేను ఇరుకులో ఉన్నాను గనక ఇప్పుడు షారోను పొలంలో నాటబడతా. ప్రైజ్ అలా. ఎందుకో తెలుసా? షారోను పొలము విశాలమైన మైదానం. దేవునికి స్తోత్రం గలుగురు గాక. బైబిల్లో విశాలమైన స్థలం ఏంటో తెలుసా? పాలు తేలి ప్రవహించు దేశం. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈజిప్టులో ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వం మగ్గుతున్నప్పుడు నా ప్రభు మోషేని నాయకుడిగా ఎంచి మోషే ద్వారా ఏమంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని పౌలు తేలి ప్రవహించే దేశానికి నడిపించాడు. కారణం తెలుసా? పౌలు తేలి ప్రవహించే దేశం అంట విశాలమైన దేశం, అంటే షారోను పొలం. ప్రైజ్ అలా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నా యేసయ్య నేను ఈ రోజున మాట్లాడుతున్నాడు. నిన్ను షారోను పొలంలోకి ఆయన నడిపించడానికి, షారోను పొలంలో నువ్వు నాటబడి ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ వాక్యం చదువుకుందామా? నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా, వినండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీలకు, ఎబోసీలకు నివాస స్థానమైన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి అన్నాడు. హల్లెలూయా. నా ప్రభు చెప్తాడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా మిమ్మల్ని విశాలమైన స్థలం, మంచి దేశం, పాలు తేలిన దేశానికి మిమ్మల్ని నడిపించడానికి దిగి వచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకులో, ఇబ్బందులు, ఇరుకులు, విశాలత లేక జీవితంలో శాపాన్ని, నష్టాన్ని అనుభవిస్తున్నావా? నా ప్రభు చెప్తున్నాడు, విశాలమైన స్థలం. హల్లెలూయా. పౌలు తేలిన దేశమైన విశాల స్థలమైన షారోను పొలంలో ఆయన నిన్ను నాటబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పే గట్టిగా హల్లెలూయా. ఆ ప్రియమైన సోదరి సహోదరుడా, ఈ షారోను పొలంలో నువ్వు నాటబడితే విశాలమైన స్థలములు, అనగా మంచి స్థలములో, పౌలు తేలిన దేశంలో నువ్వు ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదా? అనారోగ్యంతో పీడించబడుతున్నావా? శాపం దరిద్రంతో పీడించబడుతున్నావా? అయితే లేచి రా, షారోను పొలంలో నాటబడు. ఆమె ఇరుకులోంచి విశాలత కలిగి జరిగిన నా యేసయ్య పొలంలో నువ్వు నాటబడితే, షారోను పొలం నాటబడితే నువ్వు ఫలభరితంగా ఫలించగలుగుతావు. నువ్వు ఫలించాలన్నా, నీ కుటుంబం ఫలించాలన్నా నువ్వు షారోను పొలంలోకి రావాలి. హల్లెలూయా. విశాలమైన మైదానములో ఈ షారోను పొలం ఉందండి. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నువ్వు గనుక షారోను పొలం నాటబడితే నువ్వు ఫలభరితంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పేదిగా హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఆయన నువ్వు షారోను పొలంలో నాటబడితే విశాలమైన దేశం మీద నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో నువ్వు జయాన్ని సాధించాలంటే విశాలమైన స్థలంలోకి రావాలి. ఆ విశాలమైన స్థలమే, ఆ విశాలమైన మైదానమే షారోను పొలం. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా, వేరే జనులు నిర్భయంగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములను
ఏదియు అచ్చట కొదువు లేదని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? మీరు విశాలమైన దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ మంచి పదార్థాలు ఉంటాయి. హల్లెలూయా. మంచి పదార్థాలు ఉంటాయి, అక్కడ మీకు ఏ కొదువు లేదు. కనుక మీరు ఆ దేశం మీదకి మీరు వెళ్ళి జయాన్ని సాధిస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు షారోను పొలంలో ఉన్నావు గనక. ఆమె నీ శత్రు బలంతో మీద నీకు అధికారాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించాలంటే, విజయాన్ని సాధించాలంటే నువ్వెక్కడున్నా తెలుసా? విశాల మైదానమైన షారోను పొలములో నువ్వు నాటబడాలి. ఏంటంటే విశాలమైన మైదానం లేవట్టుగా మాకు అంటే ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ ఆ విశాలమైన మైదానంలో శ్రేష్టమైన పదార్థాలు, ఈ పదార్థం లేదు, ఆ కూర లేదు అంటానికి లేదంట. శ్రేష్టమైన పదార్థాలు అచ్చట లభిస్తాయంట. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎందుకు అనుభవించట్లేదో తెలుసా? శ్రేష్టమైన దీవెన ఎందుకు అనిపించట్లేదు తెలుసా? నీవు షారోను పొలమైన జీవం గల దేవుని మందిరంలో నాటబడట్లా. కనుక నువ్వు దేవుని యొక్క మందిరంలో నాటబడగలిగితే, దేవుని మందిరంలో నిలబడగలిగితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కొదువు లేకుండా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆయన్ని కలుగు చేస్తాడు. ఆమెన్. కనుక షారోను పొలం ఎట్లా తెలుసా? షారోను పొలము విశాలమైన మైదానం. విశాలమైన మైదానము పౌరుతేలు ప్రపంచ దేశానికి గుర్తుగా ఉంది. విశాలమైన మైదానము ఏ పదార్థాలు కుదువు లేకుండా శ్రేష్టమైన ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఈ షారోను పొలం అనే విశాల మైదానం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యాలంటే నీ జీవితాన్ని మార్చగలిగింది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం వినటానికి రా. షారోను పొలమనే సంఘంలో నాటబడితే ఆమేన్, నువ్వు బహుగా ఫలపడుతుందో నువ్వు ఫలిస్తావు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశాలమైన మైదానంలో నువ్వు ఉంటే, అంటే ఈ షారోను మైదానంలో నువ్వు ఉంటే ఆపత్కాలాలలో ఆయనట నిన్ను ఆదుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో తప్పించబడాలి అన్నా, ఆపత్కాలాలలో దేవుడు నిన్ను రక్షించాలన్నా, ఆపత్కాలంలో నిన్ను తప్పించాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? షారోను పొలం అనే విశాలమైన మైదానములో నువ్వు నాటబడి నువ్వు ఫలవర్తంగా మార్చబడాలి. అప్పుడు నిన్ను ఆపత్కాలం చాలి నిన్ను తప్పిస్తాడు. ఆమేన్. ఆ వాక్యం చదువుకున్నావా? సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 19-20 వచ్చిన చదువుతున్నా వేరండి. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనును, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టను గనక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. చూస్తారు ఇక్కడ ఈ వాక్యమును అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, ఆపత్కాలంలో వారు నా మీదకి రాగా ఆయన నన్ను విశాలమైన స్థలానికి తీసుకొని వెళ్ళాడు. కారణం తెలుసా? ఆయనకి నేను ఇష్టడును గనక ఆయనను తప్పించను అంటానికి ఈ భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకు తప్పించాడు? ఎందుకు ఆయనకి ఇష్టమేనంటే ఈ దావీదు ఈ భక్తుడు దేవునికి ఇష్టమైనడు. ఎందుకు ఇష్టమైనంటే షారోను పొలం అనే సంఘములో ఈ భక్తుడు, ఈ కీర్తనకారుడు నాటబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలం తప్పించబడాలన్నా, శత్రువుని జీవి సాధించాలన్నా నువ్వెక్కడుండో తెలుసా? షారోను పొలంలో. ఆమె విశాలమైన స్థలానికి తీసుకెళ్లి నిన్ను తప్పించగలిగిన దేవుడు. షారోను పొలంలో నిన్ను ఉంచితే నీ కాపుదల వస్తుంది. షారోను పొలంలో ఉంటే నీకు విజయం వస్తుంది. షారోను పొలంలో ఉంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. హల్లెలూయా. కనుకనే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటుంటాడు సమూయేలు గ్రంథంలో, ఏమని తెలుసా? నేను ఇష్టుడు కనుక నన్ను తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే నేను షారోను పొలంలో నాటబడ్డాను. అందుకే షోలమతి అంటది కదా, నేను షారోను పొలంలో నాటబడిన పుష్పాన్నే అంట. ఎందుకని? అది విశాలమైన మైదానం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశాలమైన పౌరుతేల దేశం, ఈ విశాలమైన శ్రేష్టమైన పదార్థాలు దొరికే ప్రదేశం, విశాలమైన దేవుని యొక్క కాపుదల ఈ షారోను పొలంలో ఉంది. కనుకనే షోలమతి అంటది, నేను షారోను పొలంలో నాటబడిన పుష్పాన్ని అట. ఆమేన్. నీవు కనుక షారోను పొలంలో నాటబడితేనట నీ భూమి బహుగా ఫలించింది, నీ జీవితం బహుగా ఫలించి నీ పిల్లలకు కానీ నీ పశువులకు కానీ విస్తారమైన విశాలమైన ఆశీర్వాదాలు దేవుడు నీ కలుగు చేయబోతున్నాడు. ఆ వాక్యం చదువుకున్నావా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా వేరే.
నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసము గలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బేళ్లల్లో మోయరు. హల్లెలూయా. చూసారా, నీకు నీ కుటుంబానికే కాదండి, నీ కలిగిన పశు సంపదకు కూడా విశాలమైన గడ్డి బేళ్ళలో మేస్తావటి అంట. కారణం ఏంటంటే నీవు నీ కుటుంబం ఎక్కడున్నారు చెప్పాలా? విశాల మైదానమైన షారోను పొలములో ఉన్నారు గనుక నీకు కలిగిన పశు సంపదనైనా, నీ ఉద్యోగాలనైనా, నీ యొక్క పనినైనా, నీ వ్యాపారాన్నైనా, ప్రతి విషయంలో ఆయన నీకు స్థూలమైన ఆశీర్వాదాలైనా కలుగు చేస్తారు. కారణం ఏంటంటే నీవు షారోను పొలములో ఉన్నావు. ఆమె షారోను పొలంలో ఫలిస్తున్నావు గనక, షారోను పొలంలో నాటపడ్డావు గనక నీ పశువులకు కూడా విశాలమైన గడ్డి బేళ్ళు మేపేటట్టు అయినా చేస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో ఆయన అధికమైన కార్యాలు చేయాలని, అత్యధికమైన దీవెనలు మీ జీవితాల్లో కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక నీవు షారోను పొలం అనే సంఘంలో, భారం కలిగిన సంఘంలో నీవు నాటబడాలి. నాటబడితే ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని అయినా నీ యొక్క జీవితాన్ని ఫలభరితంగా మార్చగలుగుతాడు. అందుకే షూలమతి అంటది కదా, నేను చెప్పాలా, నేను షారోను పొలంలో పూచే పుష్పాన్ని. కనుక ఈ రోజున ఒక తీర్మానం కలిగాడు, నేను కూడా షారోను పొలం దేవుని యొక్క సంఘంలో నాటబడాలి అని ఒక తీర్మానం కలిగి నువ్వు షారోను పొలంలో నాటబడితే ఆదాయ్ నిన్ను బట్టి నీ పిల్లలు, నీ బంధువులు, స్నేహితులు ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశాలమైన స్థలమని షారోను పొలంలో నీవుంటున్నట్ట ఆయన మహిమా ప్రభావాలు కలిగి, ఏమండి ఆయన మహిమా ప్రభావాలు కలిగి నీ పక్షాన ఆయన నిలబడి శాసనకర్తగా ఉంటాడంట. ఆ వాక్యం చదువుకున్నావా? యెషయా గ్రంథం 33వ అధ్యాయము 21-22 వచ్చిన చదువుతున్నా వినండి. అచ్చట యెహోవా ప్రభావం గలవాడే మన పక్షమునుండును. అది విశాలమైన నదులను, కాలువలను, ఉన్నత స్థలములుగా ఉండును. అందులో తెడ్లవాడు ఏది నడవదు, గొప్పవాడు అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. దేవునికి స్తోత్రం. ఈ షారోను పొలమనే ఈ విశాల మైదానంలో నీవుంటే ఆయన ప్రభావం నీ మీదకి రావటమే కాకుండా, ఆయన నీ పక్షాన్ని నిలబట్టమే కాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడంట, రాజుగా ఉంటాడంట, శాసనకర్తగా ఉంటాడంట. ఆయన నీ పక్షాన్ని నిలబడే నీ జీవితంలో విశాలమైన ఆశీర్వాదాలు దేవుడిని కలుగు చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే ఆయన నీకు న్యాయాధిపతిగా ఉండాలి, ఆయన నీకు శాసనకర్తగా ఉండాలి, ఆయన నీకు రాజుగా ఉండాలి. ఎప్పుడు ఉంటాడు ఆయన ప్రభావం నీ మీదకి ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు షారోను పొలం అనే సంఘంలో నాటబడినప్పుడు. హల్లెలూయా. నువ్వు షారోను పొలం సంఘంలో నాటబడితే, నీ కొరకు ప్రార్థన చేసే సంఘంలో నువ్వు నాటబడితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా. నజరేయుడైన యేసు. గట్టిగా తప్పని గట్టిగా హల్లెలూయా. కనుక నేను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు మీ జీవితాలు షారోను పొలం నాటబడ్డాయా, నాటబడితే పుష్పిస్తున్నాయా, విశాలమైన స్థలంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు షారోను పొలంలో ఉంటే, ఆమేన్ చెప్పాలి, నువ్వు షారోను పొలంలో ఉంటే ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను కరుణించి నీకు విశాలతను కలుగు చేస్తాడు. అందుకే కీర్తనకాడు కీర్తనలు 4వ కీర్తన 1వ వచనం చదువుతున్నా వినండి. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. చూసారా, షారోను పొలంలో ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన అండి ఇదే. నా ప్రార్థనయ్యా, నా నీతికి ఆధారమైన దేవా, నీ ఇరుకు నుంచి మొరపెట్టినప్పుడు నాకు విశాలతను కలుగు చెయ్యి. హల్లెలూయా. నా ప్రార్థన అంగీకరించు అని కీర్తనకాడు ప్రార్థన చేస్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు షారోను పొలములో నాటబడితే నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు.
షారోను పొలం నాటబడితే నీ నీతికి ఆధారం అయింది షారోను పొలం. నీ నీతికి ఆధారం అయ్యి నీ ప్రార్థన అంగీకరించి ఇరుకులో నుంచి విశాలతలకు నా ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, అందుకే షోలమతి పరమగీతాలు 2:1 నేను షారోను పొలములో పూచే పుష్పాలే. ఎందుకు తెలుసా? నన్ను ఇరుకులో నుంచి విశాలతలకు తీసుకెళ్తాడు. విశాలమైన విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నా కలుగు చేస్తాడు. శత్రు బలవంతుల మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన శ్రేష్టమైన పదార్థాలతో నన్ను పోషిస్తాడు అని షోలమతి సాక్ష్యం చెప్తాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా సాక్ష్యం చెప్పాలంటే, ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడాలంటే నువ్వేమంటావు తెలుసా? ఎక్కడ పడితే ఏ పొలంలో పడితే ఆ పొలం, ఏ మైదానంలో పడితే ఆ మైదానం ఉంటే పొరపాటు దీవించబడా. నువ్వు ఉండాల్సింది ఎక్కడ తెలుసా? షారోను పొలం అనే మైదానం. హల్లెలూయా. విశాలమైన మైదానంలో నువ్వు నిలవగలిగితే, నాటబడితే ఆయన నిన్ను ఫలభరితంగా ఆయన మార్చి నీ జీవితాన్ని అద్భుతంగా దీవిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సహోదరుడా, వాక్యం నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రభు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కొన్ని దినాల నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు షారోను పొలంలో నాటబడితే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కనుక షారోను పొలం నాటపడతావా? అయ్యా, నీ షారోను పొలం నాటపడాలి ప్రభు, తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు ఎక్కడ పొలం అక్కడ మీరు చేపెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులని ఘనమైన పాదలకై స్తోత్రాలు. నీ అపారమైన కృపచేత, ప్రేమ చేత నీ సన్నిధిగా సమకూర్చినందుకు నీకు వందనాలు. షారోను పొలం కొన్ని దినాల నుంచి మాతో మాట్లాడుతూ వచ్చావు. నీ బిడ్డలతో మాట్లాడావు. అభిషేకం రిలీజ్ చేస్తున్నావు. ప్రతి ఒక్కరు షారోను పొలం సంఘంలో నాటబడిన వారే దాన్ని ఆశీర్వాదం అనుభవించినట్లుగా సహాయం చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతేనైనా బలహీనం చేపెట్టుకున్నావు, ఆ బలితలో టచ్ ఫైర్ ప్రతి మైగ్రేన్ తల, ప్రతి బీపీ, ప్రతి అల్సర్, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చారు గాక రాబ్దిరి బలబా షలబా. ప్రతి అప్పటి స్పెయిన్ ప్రభానైనా ప్రతి నడుని, ప్రతి మోకాలు ఇప్పుడే లో టచ్ రిలీజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నాయన. ప్రతి చాతబడి చీకటి చేత పీడ్చబడుతున్న ప్రతి కుటుంబం ఇప్పుడే లో టచ్ ఫైర్ చేస్తున్న ప్రభా. నీకు ప్రతి థైరాయిడ్ సమస్య విడిపించదు ప్రభా. ప్రతి మంది ఇప్పుడే లో ఫైర్ చేస్తున్న ప్రభా. సంతాన బిడ్డకి సంతానం కలుగు చేస్తున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వ్యాపారానికి బిడ్డకి వ్యాపారాన్ని కలుగుచ్చాడు. ఉద్యోగం బిడ్డకి ఉద్యోగం దాచాడు ప్రభా. ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ దెమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి క్యాన్సర్ గడ్డ లైవ్ పోవరు గాక రాబ్దిరి బలబా షలబా. యేసు నామములో గర్భిణీ స్త్రీకి సుఖమైన డెలివరీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దరిద్రాన్ని ఇప్పుడే లార్డ్ టచ్ ఫైర్. ప్రతి బలత నుంచి విడుదల, కంటి చూపు సరిగ్గా కనపడతాను దయచేయండి. శాలాబాద్దరబా ఫ్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి సమస్య నుంచి విడిపించి సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ దేహాన్ని పరీక్షించుకోండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేశాడు. నమ్మండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. మీ అందరికి వందనాలు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. సంగతులందరికీ వందనాలు. మాలుడికి పోయిన వారం రోజు భాగవత హాస్పిటల్ తీసుకెళ్ళాను. మెట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వారు చూసి ఒక కిడ్నీ చిన్నది, ఒక కిడ్నీ పెడుతుంది చెప్పారు డాక్టర్ గారు. అయితే పోయిన ఆదివారం మందిరాన్ని చెప్పేసి అయ్యగా చేత ప్రార్థన చేయించినప్పుడు దేవుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి పరీక్ష చేస్తే కిడ్నీ 2 చక్కగా పనిచేస్తున్న, బాగా ఇబ్బంది లేదు, చక్కగా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి పంపించారు. దేవుడు అయ్యగారు ప్రార్థన పెట్టి స్వస్థపరిచిన విధానం బట్టి దేవుడు నామానికి మహిమ కలుగుగాక. అల్లుడి జీవితంలో ఆ కిడ్నీ సమస్య నుంచి ఒక కిడ్నీ ఎక్కువగా ఉంది, ఒక కిడ్నీ తక్కువగా ఉన్నాయి అని డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నా యేసయ్య మార్చి పోయిన ఆదివారం చర్చకు వచ్చాడు, ప్రార్థన చేశాను. తర్వాత వీళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు రిపోర్ట్లు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాడు. గట్టి చాపలు కూడా అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాస్టర్ గారికి దేవుళ్ళ వందనాలండి. మా అత్తయ్యకి మాట రాలేదు.
పాస్టర్ గారు మొన్న ఫోన్ చేసినప్పుడు పేరైన పంపించామని బాధం చేయించాడు. డాక్టర్లు గారు మాట రాదని చెప్పారు. ఆ పేరైన పంపించినాక రాసినాక మా అక్కయ్య బాగానే మాట్లాడుతుంది. చర్చికి రావడానికి కూడా కొంచెం కాలు చేయి పడిపోయింది. అమ్మకి సాక్ష్యం చెప్పు, ఈసారి వాళ్ళు నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నాను అన్నమాట. సాక్ష్యం దేవుడు దీవించిన నగరికల్ నరసరాపేట నగరికల్ హాస్పిటల్లో వాళ్ళ అక్కయ్య గారు ఉన్నప్పుడు డాక్టర్ మాట రాదు అని చెప్పారు. మన దగ్గర నుంచి ప్రేయర్ ఆయన తీసుకుని వెళ్ళారు. నీ కూడా ఫోన్లో ప్రార్థన చేశారు. ప్రేయర్ ఆయన వార్త మొదలుపెట్టి కానీ గొంతుల నుంచి మాట రావడం ప్రారంభమైంది. చక్కగా మాట్లాడుతుంది. నేను వెళ్ళకపోయినా మనం ప్రేయర్ చేసే ప్రేయర్ అద్భుతాలు చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.